హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు నెల్లూరు రుచులు అండ్ హన్వీ వ్లాగ్స్. అయితే ఈరోజు నేను చూపించిపోయే రెసిపీ మీ పిల్లలు లంచ్ క్యారేజీల్లోకి అయితే చాలా ఉపయోగపడుతుందండి. ఫుల్గా తిని ఖాళీగా వస్తాయి బాక్సులు. పిల్లలకే కాదు మనకు కూడా టిఫిన్స్ అట్లాంటివి తిని తిని బోర్ కొడితే ఇలా చేసుకుని తినండి, చాలా బాగుంటుందండి. నైట్ డిన్నర్కి కానీ మార్నింగ్ టిఫిన్కి కానీ చాలా టేస్టీగా ఉంటుంది. చాలా ఈజీగా టేస్టీగా హెల్తీగా తక్కువ ఐటమ్స్తో తక్కువ టైంతో హెల్తీగా ఇలాంటి ఫుడ్ అయితే ఎలా చేయాలో చూపిస్తారండి. ముందుగా టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. కొంచెం కరివేపాకు. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి అందులో 2 స్పూన్లు అయితే నేను ఆయిల్ వేసాను, 1 స్పూన్ అయితే నెయ్యి వేసానండి. ఆయిల్ హీట్ అయ్యాక బిర్యానీ స్పైసెస్ వేసిన తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేయాలి. ఇదైతే కంపల్సరీ అండి. ఆ తర్వాత వెంటనే ఆనియన్స్ కూడా వేసి ఫ్రై చేసుకోవాలి, లేకుంటే జీడిపప్పు అనేది మాడిపోతుంది. కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఇది కొంచెం మగ్గేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను 1/2 టీ స్పూన్ కంటే ఇంకా తక్కువ అల్లం పేస్ట్ అయితే వేస్తున్నాను. ఎక్కువ వేసిన మసాలా స్మెల్ అనేది ఎక్కువగా ఉంటుంది, అందువల్ల తినకపోవచ్చు. అందుకని కొంచెం అలా వేస్తే చాలు. ఇప్పుడైతే ఇది ఫ్రై అయింది కదా, ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా వేసుకోవాలండి. టమాటో మొత్తం ఆయిల్లో కలిసే విధంగా మనం కలుపుకోవాలండి. ఇప్పుడు టేస్ట్కి తగిన సాల్టు, కొంచెం పసుపు కూడా వేసుకుందాం. ఇలా వేయడం వల్ల కొంచెం టమాటోస్ అనేది మగ్గుతుంది. లాస్ట్లో మీకు సరిపోకపోతే కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇలా మూత పెట్టి మగ్గించుకుందామండి. కొంచెం గుజ్జు గుజ్జుగా వచ్చేటట్టు ఇట్లా మనం టమాటోస్ని మగ్గించుకోవాలి. చూడండి, చివరిగా నేను 1 స్పూన్ కారం వేస్తున్నాను. మీకు తగినంత కారం మీ పిల్లలు తినగలిగేటట్లు ఉంటే అలా వేసుకోవచ్చు. 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ పైకి తేలుతుంది. ఇప్పుడైతే ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి. అన్నం అయితే కొంచెం పొడులుగా ఉడికించుకుంటే మంచిది, అప్పుడే టమాటో రైస్లోకి చాలా బాగుంటుంది. ఇప్పుడు అన్నం అంతా కూడా ఇందులో వేసి ఈ మొత్తం గ్రేవీ అంతా కూడా రైస్కి పట్టేటట్లు ఒక 5 మినిట్స్ అయితే మంటను సిమ్లో పెట్టి మనం ఫ్రై చేసుకోవాలి. హైలో అసలు పెట్టకూడదు. చూడండి ఎంత బాగా రైస్లో కలిసిపోయిందో. లాస్ట్గా కొంత కొత్తిమీర చల్లుకోండి, చాలా బాగుంటుంది. మా బాబు తినడు కాబట్టి నేను కొత్తిమీర యాడ్ చేయలేదు. ఇలా మంచి రెసిపీ ఒకటి చేసి మీ పిల్లల బాక్స్లోకి అయితే పెట్టండి, ఖాళీగా వస్తాయి బాక్సులు. వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.